కుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి కోట్లాది మంది భక్తులు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. 17 మంది మృతి చెందారు, 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. త్రివేణి సంగమం వైపు వెళ్లేందుకు ప్రయత్నించవద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక గంగాఘాట్ సమీపంలో పుణ్యస్నానాలు చేయాలని సూచించారు. అధికారుల సూచనలు అనుసరించాలని కోరారు. ఎలాంటి పుకార్లు నమ్మొద్దన్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితి సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందన్న వార్తలపై స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా స్పందించారు. త్రివేణి సంగమం రూట్లలో కొన్ని బారికేడ్లు విరిగిపడడంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో కొందరికి గాయాలయ్యాయని ఆమె తెలిపారు. ఇక కుంభమేళా తొక్కిసలాటలో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో పవిత్ర అమృత్ స్నాన్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తరప్రదేశ్ సర్కార్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అఖాడా సాధువులతో మాట్లాడారు. అఖాడా పరిషత్ ప్రధాన కార్యదర్శి హరిగిరితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అమృత్ స్నాన్ కోసం సాధువుల మధ్య ఏకాభిప్రాయం కల్పించేందుకు ముఖ్యమంత్రి అందరి సాధువు సంతులతో మాట్లాడారు. స్నానం చేయడానికి అఖాడాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 11 గంటల తర్వాత అఖాడాలు, సాధువులు, సన్యాసులు వరుసగా స్నానం చేయడానికి కూడా వెళ్తారు. అఖాడాలు స్నానం చేసే సమయంలో ఎలాంటి అంటే ఆడంబరంగా ఊరేగింపు గాని అలాంటివి ఎవరు కూడా వెళ్లరు. ఎందుకంటే చాలా సాధువులు, సంతులు, సీనియర్ మోస్ట్ ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క అధినేత అంటే జనరల్ గా హైరార్కీ ఎలా ఉంటుంది అంటే మొనాస్టిక్ క్వార్టర్స్ లో బ్రహ్మచారి తర్వాత సన్యాసం స్వీకరించడము, అనంతరం వివిధ హోదాలో అఖాడాకి హెడ్ గా ఉంటారు. సో వారందరూ ఒకసారి బయటకు వస్తుంటే ప్రస్తుతం అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే అన్ని అఖాడాలలో సిమిలర్ గా పీఠాధిపతులుగా కూడా వాళ్ళని పరిగణించవచ్చు. ఆ సంస్థలకు చెందిన అధినేతలు వాళ్ళు వెళ్తా ఉంటే కాన్వాయ్లు, అలాగే వాళ్ళు వస్తూ ఉంటే ప్రత్యేకంగా సేవకులు వారికి మంగళ వాయిద్యాలతో కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అలా వీళ్ళు సాధువులు, సంతులు ఎవరైతే స్నానాలు చేస్తారో ఎలాంటి ఊరేగింపుగా బయటికి కూడా వెళ్లకుండా సాధారణంగా వెళ్లి వాళ్ళు ఎలాంటి ఆడంబరం లేకుండా కూడా వెళ్లి స్నానం చేసే విధంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నిరంతరం అధికారులతోని సమీక్షిస్తున్నారు. టెలిఫోన్ లో, వీడియో కాన్ఫరెన్స్ లలో. అయితే సీనియర్ అధికారులతోని కూడా మాట్లాడడము, అలాగే గాయపడిన వారి చికిత్స గురించి కూడా నిరంతరం సూచనలు ఇవ్వడము, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి ఇప్పటికే అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే అంబులెన్స్ లో పదే దాదాపు 100కు పైగా అంబులెన్స్ లో నిరంతరం ఇటు ఘాట్ నుండి అలాగే అటు సెంట్రల్ హాస్పిటల్ కి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం దాదాపు 30 మందికి పైగా మరణించారని కూడా చెబుతున్నారు. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అయితే ఇప్పటికీ ఎప్పుడైతే ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కూడా మాట్లాడుతున్నారు, మానిటర్ చేస్తున్నారు. 3 సార్లు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. పరిస్థితిని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేటందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దగ్గర ప్రస్తావించారు. అయితే ఇప్పుడు మహాకుంభమేళ ప్రాంతం ఏదైతే ఉందో సంగం ఘాట్ అది మొత్తం కూడా భారతీయ వాయుసేన వైమానిక నిఘా కూడా ఉంచింది. ప్రత్యేకంగా
జనరల్ గా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా 2 చాపర్లు అలాగే ఒక వైమానిక దళానికి చెందిన విమానాన్ని కూడా అక్కడ నిరంతరం కూడా గస్తీ కాస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా వైమానిక దళం పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీసులతో పాటు అధికారులు కూడా ఇవి వైమానిక నిఘలో కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న ఆ మ్యాసివ్ క్రౌడ్ ఎవరైతే విస్తృతంగా యాత్రికులు దాదాపు కోట్ల సంఖ్యలో చేరుకున్నారు, వారందరినీ నియంత్రించడానికి అంటే వారందరినీ ఏ ప్లేస్లలో ఎక్కువ క్రౌడ్ ఉందో ఆ క్రౌడ్ లేని ప్లేస్ లో వారందరినీ కూడా యథావిధిగా తీసుకువెళ్లి వాళ్ళని స్నానం ఆచరించే విధంగా కూడా ఏరియల్ సర్వే కూడా చేస్తున్నారు. తద్వారా రద్దీగా తక్కువ ఉండే మార్గాలు గుర్తించి కూడా ఏర్పాట్లు చేసే విధంగా కూడా ప్రస్తుతం అక్కడ ఏరియల్ సర్వే అయితే నడుస్తోంది. శివ, రైట్, థ్యాంక్ యూ.